श्रीचैतन्य स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगना ललितां श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे ये श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. మన శుక్రవార వైష్ణవ సదాచార క్లాస్లో సో ఇవాల్టి డిస్కషన్లో పూర్వం మాట్లాడడం గురించి రెండు కక్షలు తీసుకున్నాం. రెండు క్లాసెస్ రెండు భాగాల కింద మనం విభజించి అందులో ఉన్నది ఇంపార్టెంట్ సూత్రాల గురించి మనం డిస్కస్ చేసాం. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు నాకు ఇది అవసరమా, ఇది మర్యాద పూర్వకంగా కూడిన విషయంగా మాట్లాడగలుగుతున్నానా లేనా, మూడవది ఇది హితము చేయబోతుందా ఎదుట వారికి అనే ఈ మూడు ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది మనం గమనించాల్సింది. ఇది సరైనదా అంటే ఇది నేను మాట్లాడేది అది అప్పుడు ఆ పరిస్థితికి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనేది కూడా మనం గమనించాలన్నమాట. అప్పుడు ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతేనే మనము మాట్లాడతాం. సో ఇవాళ మనము ప్రచారము చేయుట గురించి కొన్ని ఇంపార్టెంట్ వైష్ణవ సదాచారం ప్రకారము ప్రచారము కొన్ని సూత్రాలు శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా, అలాగే చైతన్య మహాప్రభు అనుసరిస్తున్న గోస్వాములు తమ నిజ జీవితంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనందరికీ ప్రదర్శించారు తమ జీవనశైలి ద్వారా. సో వాటి గురించి కొంచెం చర్చించుకుందాం. ప్రచారము ప్రాణ సేతు ప్రచార. ఎవరికైతే ప్రాణం ఉంటుందో వాళ్ళు ప్రచారం చేస్తారు. చైతన్య చరితామృతలో ఈ విధంగా వర్ణించబడినది. ప్రాణం అంటే శ్రీ రాధా మాధవుల పట్ల ప్రాణం, ప్రేమ ఉన్నవాడు, గురువు పట్ల శ్రద్ధ ఉన్నవాడు, న్యాచురల్గా సహజ స్వభావంగా ఏం చేస్తారండి, ఎదుట వారికి భగవంతుడి గుణకీర్తనలని చెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారనమాట. మన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో విశేషంగా ఈ ప్రిన్సిపల్ మన సంప్రదాయాన్ని సెపరేట్గా ఒక ప్రామినెన్స్ ఇస్తుంది అనమాట. ఏంటంటే అది ప్రచారం. ఇన్ జనరల్ సంప్రదాయంలో గురు శిష్య పరంపరలో భగవద్ధామానికి చేరుకోవడానికి లేకపోతే మోక్షాన్ని పొందడానికి గురించి ఆలోచిస్తారు జనరల్గా. కానీ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు సంకల్పం ప్రకారం భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోస్వాములను అనుసరిస్తూ ప్రచారము అనే సూత్రాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారనమాట.
ఎదుట వాడిని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావాలి. ప్రహ్లాద్ మహారాజుకి స్వయం ఆ నరసింహస్వామి వచ్చి నీకు ఏం వరాలు కావాలని అడిగినప్పుడు తన కోసం ఏమీ అడగలేదు, తన తండ్రి ముక్తి కోసం అడిగాడు. అలాగే ఈ ప్రపంచంలో భౌతిక బంధంలో ఉన్న ప్రతి జీవి మళ్ళీ వైకుంఠం వెళ్ళేదాకా నన్ను ఇక్కడే ఉంచవయ్యా అని కోరుకున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రహ్లాదుడు ఈ విధంగా వ్యక్తం చేస్తాడనమాట. చైతన్య మహాప్రభు లీలలో కూడా మనం గమనిస్తే హరిదాస్ ఠాకూర్ ఈయన కూడా ఏం చేశాడండి, ఒకసారి చైతన్య మహాప్రభు చింతనలో ఉన్నారు. నేను ఒక్కడిని ఇన్ని మామిడి పళ్ళని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాను? మామిడి పళ్ళు అంటే ఏంటంటే అక్కడ కృష్ణ ప్రేమని మామిడి పండుతో పోలుస్తాను అక్కడ. అండ్ లిటరల్లీ అక్కడ మామిడి పళ్ళు ఉన్నాయన్నమాట. ఒక్కడిని ఎన్ని మోసుకుని తీసుకుని వెళ్ళి ఇస్తాను భక్తులకి? అప్పుడు వెంటనే భక్తులందరూ సహకారానికి వచ్చారనమాట. అని అడుగుతారు, ఎక్కడ వల్ల ఎంత అవుతుంది? మిగతా వాళ్ళు కూడా కొంచెం చెయ్య కలిపితే మనము ఈ మామిడి పళ్ళని ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఆ కృష్ణ ప్రేమను ఆస్వాదించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనే ఆలోచనతో వెళ్ళారు. సో ఈ ఒక్క ఆలోచన మన గౌడీయ వైష్ణవ పరంపరని మిగతా వైష్ణవ పరంపరలతో వేరు చేస్తుంది. ఎవరు క్వాలిఫైడ్ అండి ప్రచారానికి? ఈ డిస్ట్రిబ్యూషన్కి ఎవరు క్వాలిఫై అవుతారు? శ్రీల ప్రభుపాద మాటల్లో మనం గమనిస్తే నువ్వు ఏది విన్నావో అదే రిపీట్ చేయమంటారు ఆయన. చైతన్య మహాప్రభు స్వయంగా ఆదేశం ఇస్తాడు, అమార్ ఆజ్ఞ హోయ్ తారో హోయ్ దేశం. సో ఆయన ఆజ్ఞ ప్రకారము ఈ దేశాన్ని ఉద్ధరించడానికి నువ్వు బయలుదేరు. దానికి ఏం కావాలి? నువ్వు గురువు అవ్వు. గురువు అనేది ఒక ఫిజికల్గా సన్యాసం తీసుకుని దండ పట్టుకుంటేనే గురువు అవ్వరు. ఎవరికైతే హృదయపూర్వకంగా ఎదుట వాళ్ళని కూడా భక్తి మార్గంలో తీసుకురావాలనే ఆతృత, ఆ దృఢ సంకల్పం ఉంటే వాళ్ళు గురువు అవ్వచ్చు. అర్హత ఏంటండి? వినయపూర్వకంగా ఈ గురు పరంపరలో మనల్ని సమర్పించుకోవడం. రెండవది శ్రద్ధతో ఈ భక్తి మార్గాన్ని నిజ జీవితంలో పాటించడం. ఈ రెండు చాలా అవసరం. వినయపూర్వకంగా భక్తి సంప్రదాయ గురువుల శిక్షా గురువుల ఆధ్వర్యంలో ఉంటూ శ్రద్ధతో ఎవరైతే శ్రద్ధతో ఈ నియమ భక్తి మార్గాన్ని తమ జీవితంలో అవలంబించుకుంటారో న్యాచురల్గా వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలోకి ముందుకు తీసుకెళ్తారు. ప్రచారం అంటే మాట్లాడడం కాదు. ఓకే, మొన్నటిదాకా మనం మాట్లాడడం గురించి చర్చించుకున్నాం, ఇవాళ ప్రచారం గురించి చర్చించుకుందాం. సో ప్రచారం అంటే మాట్లాడడమే కాదు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారన్నమాట, నిత్యము ప్రచారం చేయండి. నిత్యం 24 గంటలు ప్రచారం చేయాలి మనం. కుదిరినప్పుడు మాట్లాడాలి. అర్థమైందా మీకు? అరే ఏంటి ప్రభు, ప్రచారం అంటే మాట్లాడడమే కదా, కూర్చుని మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, దీన్నే కదా ప్రచారం అంటారు. ప్రచారం అంటే ఆచరణ. ఎవరైతే తమ జీవితంలో ఆచరిస్తారో నిత్యం, వాళ్ళ ఆచరణలోనే మనకి ప్రేరణ పొందుతారు. ఆ ఆచరణే ప్రేరణదాయకంగా ఉంటుంది ఎదుట వ్యక్తికి భక్తి మార్గంలోకి రావడానికి. ఇంకేం అక్కర్లేదు. సో ఆ ఆచరణలోనే
ఉన్న పవిత్రతను బట్టి ఎదుటి వ్యక్తి హృదయంలో భగవంతుడు ప్రేరణిస్తాడనమాట భక్తి మార్గంలోకి ముందుకు వెళ్ళమని. సో అలాగ 24 గంటలు మనం ప్రచారం చేయాలి, కానీ కుదిరినప్పుడు మాట్లాడాలి కూడా అందులో. ఆ ఆ ప్రచారంలో మనం మాట్లాడతాం కూడా. చాలా మంది అంటారు, ప్రభుజీ నేను ఆచరణలో 100% పక్కా ఉన్నప్పుడే నేను ప్రచారం చేస్తాను. ఎప్పుడవుతుందండి అలాగా? ఎప్పటికీ అవ్వదు. కారణం, నేను శుద్ధ భక్తుడిగా మారినప్పుడే నేను ప్రచారం చేస్తాననే భావన, ఆ భావనే స్వార్థంతో నిండుంది. మీరెందుకు శుద్ధ భక్తులు అవ్వాలని ఆలోచనతో ఉంటున్నారు? అది భగవంతుని మీద వదలండి. మీరు శుద్ధ భక్తులు ఇచ్చిన భక్తి మార్గాన్ని అనుసరించాలని సంకల్పం పెట్టుకోవాలి, కానీ నేను ఒక శుద్ధ భక్తుని అయిపోవాలనే ఇంటెన్సిటీతో భక్తి చేయకూడదు. మన గౌడీయ వైష్ణవ పరంపర మిషన్ అది కాదు. ఓన్లీ శుద్ధ భక్తుని అవ్వాలనే సంకల్పంతో మనం ఈ గౌడీయ సంప్రదాయంలో ఉన్నామంటే మీరు పొరబడుతున్నారు. మనం ఈ సంప్రదాయంలో ఉన్నది అనుసరించడానికి, శుద్ధ భక్తులు ఇచ్చిన మార్గాన్ని అనుసరించి ఆ కృతజ్ఞ భావంతో ప్రతి ఒక్కరికి మనం ఆస్వాదిస్తున్న భక్తి ఆస్పెక్ట్ని, మనకున్న శ్రద్ధని ఇంకోళ్ళకి అందజేయడం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేయడం, దేశ కాల పాత్ర ప్రకారం వాళ్ళకి అందజేయడం భక్తిని. అది మన గౌడీయ వైష్ణవ పరంపర ప్రాముఖ్యత. ఇది ఇవ్వడానికే శ్రీ చైతన్య మహాప్రభు ఈ ప్రపంచంలో ఆవిర్భవించారు. మీరు చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి బహిరంగ అంతరంగ కారణాలు గమనిస్తే, అంతరంగ కారణాల్లో ప్రాముఖ్యంగా మనం చూస్తుంది ఏంటండి? శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి భావాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆవిడ పడే ఆనందాన్ని తను కూడా దర్శించుకోవాలనుకుంటాడు. కృష్ణుని సేవలో ఆవిడ పడే ఆనందాన్ని దర్శించుకోవాలనుకుంటాడు. అంతరంగ కారణాలు. బహిరంగ కారణాల్లో ఏంటండి? యుగ ధర్మ ప్రచారం. ఈ కలియుగంలో ఉన్న కల్మషాన్ని నిర్మూలనం చెయ్యాలంటే ప్రతి భక్తుడు తనకు తోచిన సహాయం చెయ్యాలి. ఆ చేసే సహాయంలో అది ఉడత రూపంలో ఉండొచ్చు, లేకపోతే హనుమంతుడి రూపంలో ఉండొచ్చు, కానీ ఆ సేవా దృక్పథం ఎదుటివాణ్ణి భక్తిలో తీసుకురావాలనే ప్రచార సంకల్పం ఉన్నవాడు యాక్చువల్లీ ఈ పరంపరలో అర్హత పొందిన శిష్యుడి కింద పరిగణిస్తాడు. తన స్వార్థం కోసమే ఆలోచించేవాడు యాక్చువల్లీ ఈ పరంపరలో నిలబడలేడు. సో మనము భజన చేయాలి, అలాగే గోష్ఠ. భక్తులు 2 ప్రకారాలు ఉంటారు, భజనానందీలు, గోష్ఠానందీలు. ఓకే, సో మనం భజనానందులమా గోష్ఠానందులమా అండి? మనం భజనానందులమా గోష్ఠానందులమా? ఎలా ఉంటాయి? ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ? భజన ఆధారం మీద మనం గోష్ఠానందులం. భజనని ఆధారంగా పెట్టుకుని మనం గోష్ఠానందం. కొంతమంది ప్రచారం మీద రుచి చూపిస్తారు, ఎదుటి వారికి భక్తిని ఇవ్వాలనే ఆతృతం ఎక్కువ ఉంటుంది, కానీ నిజ జీవితంలో దాన్ని ఎంతవరకు వాళ్ళు ఆచరిస్తున్నారనేది ఎక్కువ ఫోకస్ పెట్టరు. ఒక నిజమైన భజనానంది
ఎప్పుడు కూర్చుని భజన చేయలేడు. తను ఆస్వాదిస్తున్న భజన ఆనందాన్ని ఎదుటివాడికి ఇవ్వాలని వెళ్తాడు. సో మనం భజనానందులం, కానీ దాని ఆధారంగా పెట్టుకుని మనం గోష్ఠానందుగా మారతామన్నమాట. ఉం? పరివరాజకాచార్య, శ్రీల ప్రభుపాదుల వారు బిరుదు ఉంటుందన్నమాట, పరివరాజకాచార్య. ఆయన ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో ప్రతి చోట తిరుగుతూ భక్తి మార్గాన్ని అందజేస్తారన్నమాట. సో చైతన్య మహాప్రభు ఎప్పుడైతే తన దగ్గరున్న మామిడిపళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చింతన పొందుతాడు, వెంటనే భక్తులందరూ వచ్చి సహకరిస్తారు. చైతన్య మహాప్రభు మీరు చింతించకండి, మేమున్నాం. ఒకసారి ప్రచారం మాయాపూర్లో, ఇది నిత్యానికి వచ్చిన తర్వాత అన్నమాట, మహాప్రభు చింతిస్తున్నారనమాట. ఇప్పుడు నేను వచ్చింది ఈ కృష్ణ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని అందజేయడానికి కోసం, కానీ ఎలా సాధ్యం అవుతుంది, ఏమవుతుంది, తీసుకుంటారా కలియుగ వాసులు దీన్ని నిష్ఠతో శ్రద్ధతో తీసుకుంటారా తీసుకోరా అనే యాంగ్జైటీతో ఉన్నప్పుడు వెంటనే హరిదాస్ ఠాకూర్ పక్కన వచ్చి, శ్రీ చైతన్య మీరు చింతించకండి, ఆ చింతంతా నా మీద వేయండి, నేను యాంగ్జైటీ తీసుకుంటాను మీకోసం, మీరు హరినామ సంగీతం చేయండి. తీసుకో, అది నేను చూస్తా, మేము వెళ్తాం అని హరిదాస్ ఠాకూర్ మహాప్రభుని కోరుకుంటాడనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు వెరీ ఇంపార్టెంట్గా ఎంఫసైజ్ చేసి చెప్తారు, దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎ డిసైపుల్. ఒక శిష్యుడి స్ఫూర్తిలా ఉండాలన్నమాట. భగవంతుడి కోసం భగవంతుడు చింతిస్తున్నాడు. ఇహలోకల్లో ఉన్న భౌతిక బద్ధ జీవులు ఎప్పుడు నా దగ్గరికి వస్తారనే చింతన ఆల్రెడీ భగవంతుడి మనసులో ఉంటుందన్నమాట. భగవంతుడా నువ్వు చింతించకు, గురువుగారు మీరు చింతించకండి, నేను తీసుకుంటా నా బాధ్యత, ఆ చింత నేను తీసుకుంటాను. సో మన జీవితంలో చింతన కూడా అవసరం, చింత కూడా అవసరం అన్నమాట. చింతన, భగవత్ చింతన మన సాధన రూపంలో మనం చేస్తాం. ఓకే, అలాగే చింత అవసరం. ఏ చింత అండి? ప్రచార చింత. ఓకే, గురువు గారు మీరు యాంగ్జైటీ తీసుకోకండి, ప్రభుపాదులు మేము ఉన్నాం కదా, మేము చేస్తాం మీకోసం. ఆ సహాయం మీరు ఎంత చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనము మన తరపున మనం ఇది సంకల్పించుకొని ముందుకు వెళ్తే యాక్చువల్లీ మనం మన గురు పరంపరలో ముఖ్య భాగస్వాములు అవుతాం. దీక్ష ప్రణాళి కూడా దీనికోసమే. మనం తీసుకునే దీక్ష కూడా నా భజన బాగుండాలి, నా భోజనం బాగుండాలి, నా భగవద్ధామానికి చేరుకోవాలి అనే భావనతో ఉంటే మనం యాక్చువల్లీ పరంపరలో లేము. ఎస్, నా భజన బాగుండాలి, ఎందుకంటే నా భజన ద్వారా ఇంకోళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వగలను, వాళ్ళకు కూడా భక్తి మార్గంలో తీసుకొచ్చే అవసరం నాకు అవకాశం దొరుకుతుంది. ప్రచారం అర్థమవుతుందండి మీకు? ఇది ప్రచారం చేసి సంకల్పం కూడా. ఎస్, నా భోజనం బాగుండాలి, తద్వారా ఎదుటి వాడికి కూడా నేను ఏదో ఒక కృష్ణ ప్రసాదాన్ని ఇచ్చి వాడి జీవితంలో తన జీవితంలో భక్తి సుకృతిని తీసుకురావాలి. నా జీవితం బాగుండాలి, ఎందుకంటే నాకు ఆధ్యాత్మిక చింత తీసుకోవాలని ఉంది. భౌతిక చింతలన్నీ పక్కన పెట్టి ఆధ్యాత్మిక చింత తీసుకోవాలని ఉంది నా లైఫ్లో. అందుకే నేను భౌతిక బాధలు కష్టాల నుంచి బయటపడాలనుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన మహనీయం అనమాట, అద్భుతం అనమాట. ఓకే, నా భౌతిక చింత లేకపోతే హాయిగా పీస్ఫుల్గా నీ హరినామం చేసుకుంటూ ఏదో బృందావనం కానీ ఏదో మాయపులో కానీ తిరుగుతూ
నా భక్తిలో నా ఆనందాన్ని పొందుతానంటే మనం మన పరంపరలో యాక్చువల్లీ లేము. మన పరంపరలో ఎస్, మన ఆనందాన్ని పొందుతాం, ఆస్వాదిస్తాం భక్తి మార్గాన్ని. కానీ లోపల, హృదయ లోపల ఎక్కడో కార్నర్లో యాంగ్జైటీ ఉండాలి. గురువు గారి చింత, చైతన్య మహాప్రభు చింతిస్తున్నారు ఈ ఏ లోకంలో ఉన్న బద్ధ జీవులు ఎప్పుడు భక్తి మార్గంలోకి వస్తారని ఆలోచన ఉండాలి. అలా ఆలోచన ఉన్నవాడే యాక్చువల్లీ ప్రాణంతో ఉన్నవాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంతూజియాజం, ఆ ఉత్సాహం ఉండాలి. ప్రభు నాకు ఆ ఉత్సాహం లేదు ప్రభుజీ, నాకు నా భజన చేసుకుంటే సరిపోతుంది ప్రభుజీ, ఈ ప్రచారం ఏమంటారు వేస్ట్, దీని తర్వాత చూసుకుందాంలేండి ప్రభుజీ, ఆ, నా లైఫ్లోనే నేను సరిగ్గా పాటించట్లేదు ప్రభుజీ. చూడండి, ఎవరైతే ప్రచారంలో దిగుతారో, ఆ రణభూమిలో దిగుతారో, ఆ, వాళ్ళ కెపాసిటీలు వేరుగా ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఓకే. అందరూ ఒకేలా చేయలేరు కదండి, అండ్ అందరూ ఒకేలా చేయలేరు, ఆ, ఆ, ఒకే లెవెల్లో చేయలేరు, అండ్ ఒకే ఫామ్లో చేయలేరు. ప్రచారం అనేది ఎన్నో రకాల రూపాల్లో ఉంటుంది, ప్రచారం అనేది ఎన్నో లెవెల్స్లో ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రచారంలో మీరు ఎక్కడ సెట్ అవుతే అక్కడ, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఏదో ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఆయన చెప్పారు కాబట్టి చెయ్యాలని అనే భావనతో చేసినా పర్వాలేదు అట్ ద బిగినింగ్. కానీ నెమ్మదిగా మన ఆలోచన మార్చుకోవాలి. ఎస్, ఇది ఇంపార్టెంట్. నేను గౌడీయ వైష్ణవ పరంపరలో రూపానుగా కింద ఉన్నాను, చైతన్య మహాప్రభు ఆందోళనలో భాగస్వాములుగా ఉన్నానంటే ఏంటి? ఆ యాంగ్జైటీ ఉండాలన్నమాట. నేను ఎదుటి వాళ్ళకి ఏదో విధంగా భక్తిని ఇవ్వాలి. అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు చూడండి, మీ భక్తి కూడా సీరియస్ అవుతుంది. మేము యూత్ ప్రీచింగ్ చేయమన్నప్పుడు పిల్లలకి చేసేటప్పుడు మీ మీ ఇచ్చే ప్రజెంటేషన్స్ వాళ్ళకి మనం 100% ప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, మొత్తం సెషన్స్ అయ్యాక ఒక 8-10 సెషన్లు అయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకునేది ఓన్లీ 20%. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు అనమాట, ఏం రాయాలి, ఏం చెప్పారు, ఆత్మ అంటే ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు. కానీ అదే వ్యక్తిని నెక్స్ట్ టైము ఇంకో బ్యాచ్కి సెషన్స్ అవుతున్నప్పుడు నువ్వు ఎవరో ఒక ప్రజెంటేషన్ అని చెప్తావు అనమాట, నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వే కొత్త వాళ్ళకి ఇవ్వని. అప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకున్నది చదివినప్పుడు ప్రజెంట్ ఒక నేను ఇవ్వాలి కదా అలా అని చదువుతారనమాట. నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు సీరియస్గా చదివితే వాళ్ళు 100% అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోకుండా ఎదుటి వాడికి ఎలా ప్రచారం చేయగలవు? శ్రద్ధ లేకుండా ఎదుటివాడికి ఆ శ్రద్ధ ఎలా ఇవ్వగలవు? నీకి ఆ ప్రశ్న ఉంటే ఎదుటివాడికి జవాబు ఎలా ఇవ్వగలవు? సో అలాగ ప్రచారం ఏం చేస్తుందంటే మనలో ఒక కంటంప్లేషన్ తీసుకొస్తుంది అనమాట, ఒక ఆలోచనని తీసుకొస్తుంది అనమాట. ఎస్, కొంతమంది కొన్ని డౌట్లు ఉంటాయి అనమాట, కానీ వాళ్ళు అడగరు. ఎందుకంటే ఏముంది, ఆ డౌట్ ఉన్నా ఉండకపోయినా నా లైఫ్ ఇలాగే ఉంటుంది కదా, ఏం మార్పు వస్తుంది? కానీ మీరు ప్రచారం చేయండి, ఎదుటి వారికి అదే డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వకపోతే మన పరుగు పోతుంది. సరే, నేను ఆలోచించి చెప్తానని మనం దానికి ఆన్సర్ కోసం వెళ్ళైనా అడిగి తెలుసుకుని మనం చెబుతామన్నమాట. సో ప్రచారంలో ఉన్నప్పుడు మీ సాధన కూడా బాగా అవుతుందన్నమాట. భౌతిక చింతల నుంచి మీరు ఆధ్యాత్మిక చింతలు తీసుకునే అలవాటు మీలో పెరుగుతుంది. ప్రచారం చేయకుండా చూడండి, చేసే ఆ 16 మాల జప కూడా చాలా కష్టంగా వెళ్తుంది. ఎందుకంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుజీ, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇలా ఉంది, అలా ఉంది, ఆ డివోటీ నా మీద ఇలాగ అలిగాడు ప్రభుజీ, ఆ మాతాజీ ఇలా అనుకుంది ప్రభుజీ నా మీద. అంటే మైండ్లో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఖాళీ మైండ్, ఒక మిషనరీ సబ్స్టాన్స్ లేకపోతే మెదడులో, ఓకే నేను ఏదో చెయ్యాలి,
విజయవాడ ఇంత జనాభా ఉన్నారు, వాళ్ళకి ఏదో భక్తి మార్గంలో తీసుకురావాలి. ఆ సంకల్పం లేకపోతే మైండ్లో అన్ని నెగిటివ్ థాట్సే తిరుగుతాయి. చిన్న చిన్న విషయాలకు మనం డిస్టర్బ్ అయిపోతాం మన లైఫ్లో అయ్యేవి. సో ప్రచారం అనేది ఒక ఎంపవరింగ్ సేవ అన్నమాట. మీకు ఒక శక్తి కావాలంటే ప్రచారంలో రణరంగంలో దిగాలన్నమాట. అండ్ ఎవరు దిగాలంటే అర్హత చూస్తున్నారని మహాప్రభు చూడట్లేదు. అప్పుడప్పుడు చూడండి, ఒక యుద్ధాలు అనివార్యం అన్నమాట. ఆ యుద్ధం చేసేటప్పుడు సైనికుల్ని ఎంపిక చేసుకుంటారు. జనరల్లీ ఆర్మీలో ఎంపిక చేసుకునేప్పుడు ఎన్నో క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఫిజికల్లీ ఫిట్, ఎగ్జామ్ రాశాడు, అందులో ఎన్ని మార్కులు వచ్చినాయి, వాడు ప్రాక్టీస్ అయ్యిందా లేదా అని. కానీ అప్పుడప్పుడు యుద్ధంలో ఎమర్జెన్సీస్ వస్తాయన్నమాట. ఎమర్జెన్సీ వచ్చేప్పుడు ఎవడు దొరికితే వాడిని తీసుకుంటారు అనమాట. సో చైతన్య మహాప్రభు కలియుగంలో ఎమర్జెన్సీ చూస్తున్నారనమాట. ఈ ఎమర్జెన్సీలో ఎవరు సంకల్పించుకుంటే ఓకే నేను ఉంటానయ్యా ప్రచారానికి వచ్చేయాలంతే. నేను ప్రభుజీ, నాకెందుకు ప్రభుజీ, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ప్రభు. సో ఎవరైతే ఈ విధంగా మాట్లాడతారు, ప్రభుజీ నేను క్వాలిఫైడ్ కాదు ప్రచారానికి, ఏం మాట్లాడతాం, ఎవరికి నేను ప్రేరణదాయకంగా మారుతాను, నేనేం చేయగలను అనుకునే వాళ్ళు యాక్చువల్లీ లోపల చాలా పెద్దగా భావిస్తారు తాము. నేను ఒక శుద్ధ భక్తుని, నేను సాధనలో నిష్ణాతునిగా మారాలనుకుంటున్నాను. ఈ ప్రచారం ఎవరికి ఎంగేజ్మెంట్ లేని వాళ్ళు చేయాలి ఈ ప్రచారం. నేను భక్తి మార్గంలో ఒక రుచి నా భక్తితో, నా ఆచరణతో నేను చూపిస్తాను ప్రచారం ఎలాంటిది అనేది. అలా కుదరదండి. ఆచరణ ఒక్కటే సరిపోదు, ప్రచారణ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రచారం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆచరణలో మీరు ప్రచారం చేస్తే, ఆచరణ చేస్తూ మీరు ప్రచారం చేస్తే మీ ఆచరణ నిలబడుతుంది, లేకపోతే నిలబడదది. ఒక లెగసీని ఫామ్ చేస్తుంది అనమాట. మాకు తెలిసిన ఒక భక్తుడు ఐఐటి ఖడగ్పూర్ అనమాట, పాస్ అవుట్ అయ్యాడు. సిన్సియర్గానే ప్రాక్టీస్ చేసేవాడు. తర్వాత దీక్ష తీసుకుని అమెరికాలో ఒక పర్టికులర్ యూనివర్సిటీ దగ్గర జాబ్ చేస్తూ ఒక ఫ్లాట్ తీసుకుని ఉన్నాడు అనమాట. సో అక్కడ ఉండడం వల్ల ఏంటి, భౌతిక వాంఛలు పెరుగుతాయి కదా, న్యాచురల్ కదండి. ఆ ఎన్విరాన్మెంట్లో ఉండడం, కోరికలు పెరగడం, మాయ తన నిజ రూపాన్ని చూపిస్తుంది అనమాట అక్కడ. సో వాటన్నిటినీ తట్టుకోవడానికి రాధేశ్యాం ప్రభు అందరికి ఒక ప్రిన్సిపల్ చెప్పారనమాట. మాయ నుంచి సంరక్షించుకోవాలంటే నువ్వు వైష్ణవ సాంగత్యంలో ఉండాలి. కానీ అక్కడ సాంగత్యమే లేదు. ఇప్పుడు సాంగత్యం లేకపోతే ఏం చేయాలండి? ఇప్పుడు మీరు వైష్ణవ సాంగత్యం దొరకలేదు, మీకు వెళ్ళారు ఒక చోటకి, సాంగత్యం లేదు. ప్రభుజీ ఒక్క ఆదివారాల్లో మాకు ప్రేరణ వస్తుంది ప్రభుజీ టెంపుల్కి వచ్చినప్పుడు, మిగతా 5 రోజులు 6 రోజులు మాయలోకంలో ఉంటాం, మాకు అసలు శక్తే ఉండదు. ఏం చేయాలి ప్రభు, అసోసియేషనే ఉండదు, ఏం చేయాలి? తను కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఏంటండి? సాధన చేస్తున్నారు పాపం. సాధనతోనే మీరు భక్తి మార్గంలో అభివృద్ధి పొంది ఉత్తమ భక్తులు అవుతారంటే అది పొరపాటు. ఇది స్వయంగా ప్రభుపాదులు అంటారు. ఈ వన్ థింగ్ ప్రభుపాద అంటారు, గురుగారు లెక్చర్స్ ఉంటాం. అదే సాధనలో శ్రవణము కీర్తన 2 ఉంటాయి ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారు అంటారు, వన్ ఆఫ్ ద సెషన్ మీరు అది భాగవతంలో వస్తుంది అనుకుంటా, ఈ వన్ థింగ్స్ ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్నెస్ అలోన్ ఈజ్ ఇన్సేన్. అంటే ఎవరైతే తాము నేను ఒంటరిగా కూర్చుని నా సాధన శ్రవణ కీర్తనలు 100% చేసి సాధనా కార్డులో 100 మార్కులు, మా సాధనా కార్డ్ అని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అది అవసరం అందరు భక్తులందరికీ. అందులో నేను మంచిగా నేను రోజు ఒక 5 లెక్చర్లు, కొంతమంది భక్తులు ఉంటారనమాట, రోజు ఒక 5 లెక్చర్లు, ఒక 4 గంటలు ప్రభుపాద పుస్తకాలు చదువుతారు ఒంటరిగా. ప్రభుపాద అనడం ప్రకారం అంటే వాళ్ళు నిలబడలేరు భక్తిలో, అంత తిన్నది అరగదు అది.
ఏముండాలండి? వైష్ణవ సాంగత్యంలో ఉండాలి. ఒంటరిగా భక్తి చేయడం సాధ్యం కాదు. అలాంటి సాంగత్యం లేనప్పుడు ఏం చేయాలి? సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలి. ప్రచారం చేయండి. కొత్త వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి మీరు ఆస్వాదిస్తున్నది, మీ శ్రద్ధని వాళ్ళకి పంచండి. వాళ్ళు మీ నుంచి ఆ, సహాయం తీసుకుని తర్వాత మీకే సహాయం చేస్తారు. అందుకే ఆ భక్తుడు ఏం చేశాడని అమెరికాలో హ్యాండిల్ చేయలేపాడు అంత మాయని. సో వెంటనే రాధేశ్యామ, అరే నువ్వు ప్రచారం చేయని. సో ఫ్లాట్లో ఏం చేశాడు? మిగతా కాలేజ్ కొలీగ్స్, అంటే తన కొలీగ్స్ కాదు, తన జూనియర్స్ని ఇన్స్పైర్ చేసి తన ఫ్లాట్లోనే వీకెండ్స్లో ఒక పర్టికులర్ టైంలో సెషన్స్ పెట్టేవాడు, ప్రీచింగ్ సెషన్స్. ప్రసాదం వండేవాడు, వాళ్ళ కోసం నేను ఉండేవాడు. లేకపోతే వీడు ఏం చేసేవాడు? ఇక్కడ అక్కడ వీగన్ లేకపోతే జైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినేవాడు అనమాట. అరే ప్రసాదం ఇవ్వాలి కదా, ప్రసాదం అంటే ప్రసాదం నైవేద్యం పెట్టాలి. సో వీడు వెళ్ళి ఏం చేసేవాడు? అక్కడ ఫ్లాట్లో ఉండి, ఓకే నేను ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ప్రిపేర్ అవ్వాలి. దాన్ని ప్రభుపాద పుస్తకాలు తిరిగేశాడు, చూశాడు, అన్ని లెక్చర్లు విన్నాడు. లెక్చర్ వినే ప్రిపేర్ అయ్యి కూర్చున్నాడు అనమాట. కూర్చుని ప్రతి వారము కన్సిస్టెంట్గా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. రాజమన్నారు, ఎంత కష్టమైనా నీకు బద్ధకం అనిపిస్తున్నా ఇది చేస్తూ ఉండు, చేస్తూ ఉండు, చేస్తూ ఉండు. అలా 1.5 ఏళ్ల చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 4 to 5 మంది సిన్సియర్ భక్తులు అయ్యారనమాట. 16 మాలలకి పిల్లలు. సో వాళ్ళు ఆయనకన్నా ఏజ్లో తక్కువ అనమాట వాళ్ళు. సో వాళ్ళు కూడా అన్నారు, ప్రభుజీ మీతో ఉంటాము. ఆ ఫ్లాట్ ఇప్పుడు ఒంటరిగా లేడు ఆయన, 6గురితో ఉన్నాడు. ఆ 6గురు కూడా ఏం చేస్తారంటే పొద్దున లేస్తారు, మంగళారతి చేస్తారు. ముందు ఒంటరిగా ఉంటూ మంగళారతి చేయడం అంటే కష్టం, బద్ధకం. ఇప్పుడు ఎంతమంది సహకరిస్తూ, ఒకవేళ ఈ ప్రభు పడుకుంటే వాళ్ళు లేపేవారు అనమాట. ప్రభుజీ లేవండి లేవండి, టైం అయిపోయింది. సో సో మనము ఎవరైతే నేను ఒంటరిగా భక్తి చేసుకుంటాను ప్రభుజీ, హ్యాపీగా ఉంటాను, ఎందుకు ఈ ప్రచారం అనుకున్న వాళ్ళు యాక్చువల్లీ నిలబడలేదు తమ భక్తి మార్గంలో కూడా. సాంగత్యం అవసరం. సాంగత్యం లేనప్పుడు సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలి. మనం ముంగీసిలా ఉండాలన్నమాట ప్రచారం చేసేటప్పుడు. సాంగత్యం లేదని మనం సాంగత్యాన్ని ఏర్పరచుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఒక ముంగీసు పాముతో పోరాడేటప్పుడు ఆ పాము కాటుకి అప్పుడప్పుడు విషం తన శరీరం అంతా నిండిపోతుంది. వెంటనే ఆ ముంగీస్ ఏం చేస్తుందండి? ఒక పొదంలోకి వెళ్ళిపోయి అక్కడున్న జడిబుటిలను తిని తన విషపూరితమైన శరీరాన్ని మళ్ళీ తిరిగి మంచిగా మార్చుకుంటుంది. మళ్ళీ వస్తుంది వెనక్కి పామును కానో చంపడానికి. ఇలా నెమ్మదిగా ఆ పాముని ఆ జడల్లోకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని చీల్చి చంపుతుంది అనమాట. సో ప్రచారం చేసే భక్తుడు ఈ విధంగా ఉండాలన్నమాట. సాంగత్యం దొరకలేదని ప్రచారం చేయకూడదు. మహాప్రభు సంకల్పించారు కాబట్టి మనం ప్రచారం చేస్తాం. కానీ ప్రచారం చేసేటప్పుడు జాగ్రత్తని వహించాలి. మనం సాంగత్యాన్ని ఇవ్వాలి, తీసుకోకూడదు. న్యూ పీపుల్కి మనము, ఇన్నోసెంట్ పీపుల్ ప్రచారం చేసేటప్పుడు సాంగత్యాన్ని ఇవ్వాలి మనం. వెళ్ళి వాళ్ళ సాంగత్యంలో ఉంటాం, కానీ సాంగత్యం అంటే వాళ్ళ ఆలోచన విధాలని మనము మన ఆలోచన విధానం కింద మార్చుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ మనం తిరిగేయాలి అనమాట. మనలో ఉన్న భక్తి ఆలోచనల్ని వాళ్ళ మెదడులోకి తీసుకురావాలి. నెమ్మదిగా చేస్తున్నప్పుడు మనలో కొంత మాయా ప్రభావం కలుగుతుంది అనమాట. అలా కలిగినప్పుడు మన శుద్ధ భక్త వైష్ణవ సాంగత్యంలోకి రావాలి. అక్కడ శక్తిని పొంది మళ్ళీ వెళ్ళి ప్రచారం చేయాలి. అందుకే మీరు శనివారాలు ఆదివారాలు సాంగత్యంలో వచ్చేటప్పుడు మీరు యాక్చువల్లీ అది చేస్తున్నారు. భక్త సాంగత్యంలో ఏం అమృతాన్ని తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ తిరిగి ఆ మాయలోకంలో వెళ్ళి
ఉన్న బద్ధ జీవులని భక్తి మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నంలో అప్పుడప్పుడు ఆ మాయా కాటుకి మనం ప్రభావితం అవుతాం. ఆ, కానీ దాని ప్రభావం ఎక్కువ మనలో పనిచేయదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా వైష్ణవ సాంగత్యంలో ఆశ్రయం పొందున్నాం. సో ఈ విధంగా మనం గురువు గారి భుజాల మీద ఉన్న భారాన్ని మన భుజానికి మార్చుకోవాలి. ఈ సంకల్పంతో ఉన్నవాళ్ళు మన గౌడీయ పరంపరలో యాక్చువల్గా పొజిషన్ అయి ఉన్నవాళ్ళు, గురు శిష్య పరంపరలు. అరే గురువు భుజాల మీద ఉన్న భారాన్ని గురుగారు మీరే మోయండి ప్రభు, మాకెందుకు, మేము అలాగే ఉంటాం పీస్ఫుల్గా, కుదిరినప్పుడు భక్తి చేస్తాం, కుదిరినప్పుడు మీరు మన్నించేయండి మమ్మల్ని. సో మనకి క్రైస్తవులకి తేడా ఉంటుందండి ఇప్పుడున్న ధర్మంలో. వాళ్ళు కూడా శిలువు మీద కూర్చోపెట్టేశారు, నించోపెట్టేశారు వాళ్ళ జీసస్ని, అండ్ వాళ్ళ పాపాలు కంటిన్యూ చేస్తున్నారు, ఆయన దానికి అనుభవించడానికి పెట్టేశారు. సో మనం మన గురువు తీసుకున్న భారాన్ని మన భుజాల మీద తీసుకోవాలి. మొత్తం భారం తీసుకోలేకపోవచ్చు, కొంత భారాన్నైనా మనం మొయ్యాలి. అప్పుడు మనం బతకడానికి ఒక ఉద్దేశం ఉంటుంది అనమాట. భౌతిక సుఖం కోసం బతకాలనుకుంటే వ్యర్థం జీవితం, అవసరం లేదు దానికోసం బతికేది. నేను జీవించున్నానంటే దేనికోసం అండి? ఎస్, గురు శ్రీల ప్రభుపాదులు గౌరాంగ మహాప్రభు తీసుకున్న భారంలో కొంత భారాన్ని నేను మోస్తున్నాను, దీనికోసం బతుకుంటాను, దీనికోసం నేను మరణానికి కూడా సిద్ధమవుతాను. ఇలాంటి కమిట్మెంట్ ఉండాలి. లేకపోతే ఏంటి, భాగవతం ప్రకారం ఇలాంటి కమిట్మెంట్ లేకపోతే మనం జీవ అంటే జీవం ఉన్న మృతదేహాలు లాంటి వాళ్ళం అనమాట. అలా తిరుగుతూ ఉంటాం, ఓన్లీ ప్రాణం ఉంది అంతే, వాయు మనం పీలుస్తున్నాం వదులుతున్నాం అంతే, ఎవరికి ఏది హితం చేయట్లేదు అది. సో మన జీవితం ఎదుటి వారికి హితపూర్వకంగా మారాలంటే ప్రచారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కార్యం. ఈ కార్యంలో మనకి గురువు గారి భారాన్ని, గౌరాంగ మహాప్రభు భారాన్ని మనకి సామర్థ్యం ఎంత ఉందో అంత స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మన భౌతిక చింతన ఆధ్యాత్మిక చింతన కింద మారుతుంది. మీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా కనపడడం స్టార్ట్ అవుతాయి. మీ సాధనలో నైపుణ్యాన్ని పొందుతారు, అంటే సాధనలో మీరు ఎక్కువ పెరుగుతారు, అడ్వాన్స్ అవుతారు. ఎందుకు చేయాలండి సాధన? ఓకే, నేను భక్తిలో ముందుకెళ్ళాలి. ఓకే, భక్తి అంటే ఏంటండి? కృష్ణుడి మీద ప్రేమ. ఆ ప్రేమ ఎలా చూపిస్తారండి? సేవ ద్వారా. ఓకే, సేవ చేస్తే భగవంతుడు ప్రసన్నం అవుతాడు, కానీ ఆయనకి ఏది ప్రసన్నాన్ని ఇస్తుందండి? అది కూడా చెక్ చేసుకోవాలి కదా. తవ కథామృతం తప్త జీవనం కవిరి పీడితం కల్మషాపహం. గోపికలు ఈ విధంగా గోపికతలో చెప్తారన్నమాట. ఆయన కథామృతాన్ని తమ జీవంగా ప్రాణంగా భావిస్తూ ఎదుటి వాళ్ళకి ఇది అందజేయడానికి వెళ్ళే ఆ వైష్ణవులు బూరిద విశేషమైన వైష్ణవులు వాళ్ళు అని స్వయంగా భగవంతుడే ఆనందపడతాడు. సో అలాంటి భారాన్ని మనం కూడా మొయ్యాలి. అలా మోసినప్పుడు మనం మనం భగవంతుడు పార్షదుల కింద మారతాం. ఆబ్వియస్లీ ఇందులో భజన చేసేవాళ్ళు, ప్రచారం చేసే వాళ్ళు రెండు ప్రకార భావనలు ఉంటాయి. కొంతమంది భజనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, కొంతమంది ప్రచారంకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ అద్భుతం ఎందులో ఉంటుందండి? ఒక అందం ఎందులో ఉంటుందంటే ఈ రెండిటిని సంతులనం చేస్తూ వెళ్ళే వాళ్ళలో ఉంటదంట. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సాధనను కూడా చేస్తూ
ప్రచారాన్ని కూడా జీవితంలో అవలంబించిన వాళ్ళకి ఆ అందంగా కనపడతారు ఆ భక్తులు. ఆ, ఇలా సంతులన చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు న్యాచురల్గా తమ ఆచరణ ద్వారా ఎదుటి వాళ్ళలో ప్రేరణ ఇవ్వగలరు. తమ ప్రచారం ద్వారా ఎంతో మందికి అవకాశాన్ని ఇవ్వగలరు భక్తిలో రావడానికి. ఓకే, సో అండర్స్టాండ్, మన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో మిగతా సంప్రదాయాలతో పోలిస్తే ఈ ఒక్క ప్రిన్సిపల్లో చాలా విశేషం ప్రచారం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే. శ్రీ చైతన్య మహాప్రభు మహావదన్యుడు అనే బిరుదు దేని వల్ల వచ్చిందండి? కృష్ణ ప్రేమని ప్రధాయతే. ఆయన కృష్ణ ప్రేమను అందిస్తున్నాడు అనమాట. పాత్ర అపాత్రనాదేకి, ఒక వ్యక్తికి అర్హత ఉందా లేదా అనేది చూడకుండా ఈ కృష్ణ ప్రేమని పంచుతున్నాడు. ఇది మన గౌడీయ సంప్రదాయాన్ని మిగతా సంప్రదాయాలతో భిన్నంగా ఉంచుతుంది అనమాట. రెండవది, అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ్ ఇస్కాన్లో శ్రీల ప్రభుపాదులు వారు ఈ మిషన్ని, చైతన్య మహాప్రభు ఏ ఉద్దేశంతో అయితే సంకీర్తన ఉద్యమాన్ని ఆరంభించారో, అంతరంగ బహిరంగ కారణాలని శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్లో 7 పర్పసెస్ కింద ఇచ్చారు, 7 ఉద్దేశాల కింద ఇచ్చారనమాట. మీరు మీరు అది చాలా టెంపుల్స్లో 7 ఉద్దేశాలు చదువుతారు రోజు. దశవిధ నామపరాలతో పాటు 7 ఉద్దేశాలు, ప్రముఖ ఉద్దేశాలు ఇస్కాన్ స్థాపన వెనకాతల శ్రీల ప్రభుపాదులు స్థాపించిన రోజు రాశారు ఇవన్నీ 7 ఉద్దేశాలు. ఆ 7 ఉద్దేశాలు ఏదో ఒక ఉద్దేశాన్ని మన జీవిత ఉద్దేశంగా మార్చుకోండి, అప్పుడు మీరు భాగస్వాములు అవుతారనమాట. ఎందుకు ప్రభు ఉద్దేశాలు? మా లైఫ్లో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, వాటిని ఉద్దేశించి నేను జీవనం జీవిస్తున్నాను ప్రభుజీ. ఇవన్నీ ఎందుకంటారు? భారం తప్ప, యాంగ్జైటీ తప్ప. నాకు ఆ క్వాలిఫికేషన్ ఉందా? అక్కర్లేదు ప్రభు, నేను కూర్చుని చప్పట్లు కొడతాను, మీరు చెయ్యండి. మీరు చెయ్యండి. లేకపోతే ఉన్నారు కొంతమంది స్పెషల్ డివోటీస్ ఉంటారు, వాళ్ళు చేస్తారు, నేను వెనకాల ఆశీర్వాదాలు ఇస్తాను. కుదరదు. అలా మనం భక్తిలో నిలబడలేం కూడా. మనం భక్తిలో నిలబడి ముందుకు వెళ్ళాలి అంటే సహకరించాలి, మనకు తోచిన సహాయం చెయ్యాలి. ఎందులో అండి? ఈ 7 ఉద్దేశాలు, ఏదో ఒక ఉద్దేశాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. మీ గురువుని గమనించండి, మీ శిక్షా గురువుని గమనించండి. ఇస్కాన్లో మిగతా వైష్ణవ సన్యాస గురు భక్తులు, సీనియర్ లీడర్స్ని గమనించండి. ఈ 7 ఉద్దేశాలు ఏదో ఒక ఉద్దేశాన్ని వాళ్ళ జీవిత ఉద్దేశంగా మార్చుకునే దాన్ని పట్ల మొత్తం ఫోకస్ పెట్టి వెళ్ళారనమాట. పుస్తక వితరణ, విగ్రహ సేవ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం, ఎడ్యుకేషన్ ద్వారా, ఇలాగ 7 ఉద్దేశాలు ఉన్నాయి శ్రీల ప్రభుపాద స్థాపించడం. అందులో ఏదో ఒక ఉద్దేశంతో మీరు కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఇది చాలా అవసరం. అప్పుడు మనం యాక్చువల్లీ ఆచరణ కూడా ఒక ట్రాక్లో ఉంటుందన్నమాట. మనము నిజ జీవితంలో మన భక్తి అనే రైలు బండిని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ 2 ఉండాలి. రైలు పట్టాలు 2 ఉంటాయి కదండి, ఆ రైలు పట్టాల మీద 2 పట్టాల మీద వెళ్ళాలి. నేను ఒకే పట్ట మీద వెళ్తాను, 2 మీద వెళ్ళనంటే కుదురుతుందండి? అవదు. ఆ 2 పట్టాలు ఏంటంటే, ఒకటి సాధన, రెండవది ప్రచారం. ఒకటి భాగవత ధర్మ, ఒకటి పంచరాత్రిక విధి. 2 అవసరం మనకి. భాగవత ధర్మలో ప్రచారం అనేది ప్రాముఖ్యత.
సంకీర్తన ఉద్యమం అవసరం. అలాగే భక్తి రస ఆస్వాదన కూడా చాలా అవసరం. ఈ రెండు పట్టాల మీద మనం రైలు బండి వెళ్తే అప్పుడు మనం గమ్యానికి చేరుకుంటాం. సో ఈ ఉద్దేశంతోనే శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన నిజ జీవితంలో కూడా ప్రచారం అనే ఆస్పెక్ట్ ని సీరియస్ గా తీసుకున్నారు. నిజ జీవితంలో ఆ ప్రచారం కోసమే సన్యాసాన్ని గ్రహించారు. వర్ణాశ్రమం కూడా ఎందుకు పాటిస్తామండి? ఆచరణలో మనం ప్రేరణాదాయకంగా మారడం కోసం. అలాంటి ఉద్దేశాలు లేకపోతే చేయడం కష్టం. యాక్చువల్లీ ఆ ఉత్సాహం ఉండదు. ఎవరి కోసం చేస్తానో ప్రశ్న మళ్ళీ మీకు రావచ్చు. ఎందుకు ఈ చాంటింగ్ చేస్తున్నారే? ఇట్ ఎగ్జాంపులరీ. భగవద్భక్తి చేసేటప్పుడు ఆ రస ఆస్వాదన నాకు ఉండాలి. అందులో భగవద్భక్తి హరినామ జపంలో ప్రార్థిస్తాను భగవంతుడికి. తద్వారా మిగతా వాళ్ళని కూడా నేను ముందుకు తీసుకువెళ్తాను అనే ఆలోచన ఉండాలన్నమాట. ఓకే. సో ఎవరైనా మాతాజీ ఇప్పుడు ప్రచారంలో మనం పాటించే నియమాల గురించి ఇక్కడ వర్ణించబడినది కొన్ని సూత్రాల ద్వారా. సుమారు 21 సూత్రాలు ఉన్నాయి. ఓకే, ఇందులో వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కొన్ని మనము ఇప్పుడు చూద్దాం. ఎస్, ప్లీజ్ షేర్. ఎవరైనా మాతాజీ మీరు షేర్ చేసి మాట్లాడతారా? హరే కృష్ణ. అదే శ్రీధర్ నరసింహ ప్రభుజీ షేర్ చేస్తారా? హరే కృష్ణ ప్రభు. మనం ఫాస్ట్గా అడ్వాన్స్ అవ్వాలంటే భక్తిలో టేకప్ రీచింగ్. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కొంచెం నేను శుద్ధ భక్తుని అవ్వాలా? ఎనీ క్వాలిఫికేషన్? నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ప్రచారంలో సంయోగం ఇవ్వాలే కానీ అదొకటే క్వాలిఫికేషన్. మీకు ఆతృత ఉండాలి. జార దేకే తారక హే కృష్ణ ఉపదేశ్, ఆమార్ ఆజ్ఞ హోయ్ గురు హోయ్ తారో ఉపదేశ్. చైతన్య మహాప్రభు ఆజ్ఞ ప్రకారం మనము మన స్థాయిలోనే గురువు అవి భక్తి మార్గాన్ని ఎదుటి వారికి ఇవ్వచ్చు. ఓకే. ఎస్ ప్రభు, షేర్ చేస్తున్నారా? ఓకే, ఎవరైనా నేనే షేర్ చేస్తాలేండి. అయిపోయింది. చేశాను ప్రభు. ఓకే. కిందకి వెళ్ళాలి ప్రభుజీ. ఎవరైనా మాతాజీ లైక్ టు రీడ్? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. చదవండి మాతాజీ, కనబడుతుంది కదా మీకు? హరే కృష్ణ ప్రభుజీ. కనుక్కున్నాం ప్రభుజీ, చదవచ్చా ప్రభుజీ? ఎస్ ఎస్ ఎస్, టైం డిలే చేయకండి. ప్రచారం చేయటం ఒకటి. ప్రభుజీ చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు చదువుతున్నారు ఇక్కడ? సరోజ మాత. సరోజ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, చదువు. ప్రచారం చేయుట ఒకటి. మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులు పెద్దగా మాట్లాడుతాయి అని ఒక సామెత కలదు. కావున ప్రచారంలో కూడా ఇతరులపై మన ప్రవర్తన ఎక్కువ ప్రభావం చూపుతుందని ప్రచారకులు మరవరాదు. 2, ప్రచారం అంటే అవతలి వ్యక్తిని వాదన పరంగా ఓడించడం కాదు, అతని హృదయాన్ని మార్చడం. 3, భక్తులందరూ శ్రీ ప్రభుపాద రచనలను చదివి బాగా అర్థం చేసుకొని ఆచరించి ఇతరులకు శ్రద్ధతో ప్రచారం చేయవలను. ఇతరులను దృష్టిలో ఉంచుకొని వాస్తవాన్ని దాచరాదు. 4, ఇతర మాతాజీ వెయిట్, అంత స్పీడ్ వెళ్ళిపోకండి. ఓకే. హరే కృష్ణ. సో ఇక్కడ
మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేయొచ్చు ప్రభుజీ. ఫస్ట్ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులు పెద్దగా మాట్లాడతాయి. దర్ ఇస్ ఇంగ్లీష్ ప్రోవర్బ్ అనమాట ఇది. యువర్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. మీరు చెప్పేది నాకు వినపడట్లేదు, ఎందుకంటే మీ చేష్టలు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాయి. సో ఇది వెరీ క్రూషియల్ థింగ్ అనమాట. సో మనం ప్రచారం చేసేటప్పుడు న్యాచురల్గా మన ఆచరణలో మనం కొంచెం సరిగ్గా ఉంటామన్నమాట. మీరు ప్రచారం అనే ఆలోచన లేదనుకోండి, అరే ఆచరణ ఎలా ఉంటే ఎవడికి ఏంటి, నేను ఏమనుకున్నా ఏం చేసినా మిగతా వాడికి ఏం పట్టదు కదా, అదే ఇంకోటి కోసంగా చేయట్లేదు, నేను నా కోసంగా చేసుకుంటున్నాను, నాకు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, నాకు ఇష్టం ఉన్నట్టు ఉంటాను, నాకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటాను. సో నా ఇష్టం ప్రకారం వెళ్తే భక్తులు మనం ముందుకు వెళ్ళాం. ఇది వాసుదేవేక కుటుంబంలో ఒక ప్రవర్తన అవసరం. సో న్యాచురల్లీ మీరు ప్రచారం చేసేటప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆచరణ నాది ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఆచరణలో కనబడకపోతే మీరు చెప్పేదానికి విలువ ఉండదు. ఒకసారి ఒక భక్తుడు అలాగే అన్నాడు అనమాట, ప్రభు మీరు మాట్లాడుతారు ఒకటి, చేసేది ఒకటి అనేది. సో సమ్టైమ్స్ అలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెనకాడకూడదు. ఏం చేయాలండి, మన ఆచరణలో మార్పు తీసుకురావాలి, ప్రచారం వదిలేయకూడదు. ప్రభుజీ నా ఆచరణ సరిగ్గా లేదు, ఆచరణ సరిగ్గా అయినా శుద్ధ భక్తులు అయిన తర్వాత ప్రచారం చేస్తారు. శుద్ధ భక్తులతో ఎవరు ప్రచారం చేస్తారండి? శుద్ధ భక్తి స్థాయిలో యాక్చువల్లీ ప్రచారం చేయలేరు. అందుకే మధ్యమ అధికారి స్థాయికి రావాలి ఒక వ్యక్తి. శుద్ధ భక్తి స్థాయిలో ఒక వ్యక్తి శుద్ధ భక్తి ఎలా ఆలోచిస్తాడండి? అందరూ భక్తులే, నేను ఒక్కనే అభక్తుడిని అని భావిస్తాడు. కనిష్ట వ్యక్తి కూడా ఇలాగే అనుకుంటాడు, అందరు అభక్తులే, నేను ఒక్కనే భక్తుడిని. ఇది ఆలోచనలో మార్పు అనమాట. ఇద్దరి ఆలోచన రీతి ఒకేలా ఉంటుంది, కానీ విషయం వేరనమాట. ఒక శుద్ధ భక్తుడు అందరూ భక్తులు, నేను ఒక్కడే అభక్తుడు అనుకుంటాడు. ఒక కనిష్ట భక్తుడు ఏమనుకుంటాడు, అందరు భక్తులే, వాళ్ళ కర్మమిశ్ర వాళ్ళలో చాలా కోరికలు ఉంటాయి, వాళ్ళు భక్తులా ప్రవర్తిస్తారు కానీ భక్తులు కాదు, కానీ నేను ఒక్కడే శుద్ధ భక్తుడిని అని భావిస్తాడనమాట కనిష్ఠుడు. కానీ ప్రచారం చేసేవాళ్ళు మధ్యమ అధికారి స్థాయిలో ఉండాలన్నమాట. మనం కనిష్ఠులమే. ఆలోచనలో ప్రతిసారి మనకి భగవంతుడి గురించి ఆలోచన ఉండదు. భౌతిక కోరికలతో హృదయం పీడిస్తూ ఉంటుంది మనని జపం చేసేటప్పుడు కూడా. శ్రీనివాస్ ప్రభు మీ వీడియో ఆఫ్ చేసి పెట్టండి. శ్రీనివాసరావు ప్రభు. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే ఈ భక్తి మార్గంలో ప్రచారం చేసేటప్పుడు ఆచరణ చాలా అవసరం. ఆచరణలో మీ మార్పు వస్తుంది, మీరు అది గమనించగలరు. ప్రచారం చేయకపోతే ఉండదు అది. కానీ ప్రచారం చేసే ఇతరులపై మన ఆచరణ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో అది కంటిన్యూ చేస్తూ వెళ్ళాలన్నమాట. ప్రచారం అంటే అవతల వ్యక్తిని వాదపరంగా ఓడించడం కాదు. ప్రచారము అంటే ఏంటండి? ప్రీచ్, ఈ వర్డ్ అమెరికన్ సొసైటీలో ప్రీచింగ్ అనే వర్డ్ వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రీచింగ్ అంటే అది ఒక ఫోర్స్ఫుల్గా అనిపిస్తుంది అనమాట వ్యక్తులకి. అంటే నీ ఐడియాలజీని మాకు రుద్దేస్తావా, నువ్వెవడవయ్యా రుద్దడానికి, మా ఆలోచనలు ఉంటాయి. సో అందుకే అక్కడ ఏం చేస్తారు, ప్రీచింగ్ అనే వర్డ్ యూజ్ చేయరు అక్కడ. దే షేరింగ్ కృష్ణ కాన్షియస్ అంటారు, షేరింగ్ అంటారు, ప్రీచింగ్ అంటారు. షేరింగ్లో ఏంటంటే బేసికల్లీ తమకున్న వ్యూ పాయింట్స్, తమకున్న ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు షేర్ చేస్తారు. మీరు ఎదుటివాడికి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఎవరు మిమ్మల్ని ఖండించరు. కానీ మీరు ఒక పాయింట్ చెప్పి ఇదేరా, ఇలాగే ఫాలో అవ్వాలరా, ఇదేరా ఇంపార్టెంట్, నువ్వు అనుకున్నది అన్నది బోగస్ అని చెప్తే అది వాళ్ళు రుద్దినట్టు ఉంటుంది అనమాట. సో ప్రచారంలో ఇది చాలా ఇంపార్టెంట్. మనం రుద్దే విధంగా చెప్పకూడదు.
వాడి మైండ్ని రుద్దేస్తాను. వాడి మైండ్ని ఓడించేసి వాడి భగవంతుని యాక్సెప్ట్ చేయాలి. కృష్ణుడినే భగవంతుడి కింద పాటించాలి, ఇంకెవరు కాదు. ఈ పాయింట్ని వాడి మైండ్లోకి ఎక్కించేదాకా నేను వదలను వాడిని అనే భావనతో చేస్తే ఎవ్వరిని మీరు ఉంచలేరు భక్తిలో. భక్తిలో ఇన్స్పిరేషన్ రావడం చాలా ఈజీ, ఎందుకంటే కృష్ణుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. హరినామం ద్వారా, హరి కథ ద్వారా, హరి విగ్రహం ద్వారా, హరి సేవ ద్వారా, హరిభక్త సంఘ ద్వారా. కానీ ఆ ఇన్స్పిరేషన్ అంటే ఆ ప్రేరణతో వచ్చిన భక్తులను నిలబెట్టి ఉంచడం జీవితాంతం, దానికి మనం ప్రచారం మనస్సుకు చేయకూడదండి, హృదయానికి చెయ్యాలి. మీరు మైండ్కే ప్రీచింగ్ చేస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు ప్రీచ్ టు ద హార్ట్. మీరు హృదయానికి ప్రీచ్ చేయాలన్నమాట, హృదయాన్ని ఆకట్టుకోవాలి. సో న్యాచురల్లీ మనం చెప్పే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఫిలాసఫీ ఇంపార్టెంట్, కానీ ఆ ఫిలాసఫీని మీరు ఎలాగా వాళ్ళకి హృదయం దాకా వెళ్ళేటట్టుగా ప్రయత్నిస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడప్పుడు మనము మన పాయింట్ని కన్వే చేసే ఉద్దేశంతో ప్రచారం చేస్తాం, కానీ ఎదుటివాడు ఆ పాయింట్ని అర్థం చేసుకుంటున్నాడా, తన ఆలోచన ప్రవర్తన ఎలా ఉంది అనే పాయింట్ మనం ఎప్పుడు గమనించాం. సో వెరీ ఇంపార్టెంట్. వ్యాసాసనం మీద కూర్చుని మీరు క్లాస్ ఇచ్చేటప్పుడు, మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీ వ్యూ పాయింట్స్ని చెప్పండి క్లియర్గా, కాంప్రమైజ్ అవ్వకూడదు అందులో. కానీ అక్కడితో ఆపేయకూడదు. అది వాళ్ళకి అర్థమైందా, తమ జీవితంలో ఎంత దాకా దాన్ని నేర్చుకున్నారు, ఎంత దాకా దాన్ని ప్రాక్టీస్లో పెట్టగలరనే విషయాన్ని మీరు వ్యాసాసనం దిగిన తర్వాత సమయాన్ని కేటాయించాలి. అందుకే ప్రచారం అంటే మీరు రోజంతా ప్రచారం చేయండి, అప్పుడప్పుడే మాట్లాడాలి. రోజంతా అంటే తెలుసుకోండి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకోండి, వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే చెక్ చేయండి. సో న్యాచురల్లీ ప్రచారం చేసేప్పుడు మన సాధన కూడా పెరుగుతుంది అన్నమాట. సాధన ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, అరే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ప్రభుజీ? అన్ని ఆన్సర్లు ప్రభుపాద పుస్తకాల్లో ఉన్నాయి, మీరు జస్ట్ ఫాలో అవ్వండి ప్రభుపాద పుస్తకాలు. మీరు ప్రచారం చేయాలి, ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చేయాలండి? జస్ట్ ప్రభుపాద్ ఇచ్చిన లెక్చర్ సఫిషియంట్, ప్రభుపాద్ చెప్పిన పర్పట్ సఫిషియంట్, దాని మీద మాట్లాడండి, కొత్తగా ఏం మాట్లాడక్కర్లేదు. ప్రభుపాద్ చెప్పిందే చెప్పండి మీరు, అది ప్రచారం అవుతుంది. అందుకే శ్రీల జయపతాక మహారాజ్ భక్తి వృక్ష అనే మాన్యువల్ బుక్స్ని తయారు చేశారు, వెరీ నైస్ బుక్స్. మొత్తం 6 పుస్తకాలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ ప్రభుపాద్ ఇచ్చిన లెక్చర్స్ మీద ఆధారపడి ఉన్నాయి, ప్రభుపాద్ పుస్తకాల మీద పర్పట్స్ మీద ఆధారపడి ఉన్నాయి, శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన కన్వర్జేషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. వాటి మీద ఆధారపడి ఎంత అద్భుతంగా ప్రచారం మాన్యువల్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. జస్ట్ ఫాలో అవ్వండి, అది ఒక 4-5 కూర్చుని దే బికమ్ సీరియస్. అందుకే ఆన్లైన్లో నేను ప్రతి మేబీ బుధవారమా లేకపోతే ఎప్పుడు ఆలోచిస్తాను, ఇది ఆన్లైన్లో ఈ భక్తివృక్ష ప్రిన్సిపల్ని చెప్పి ఒక ప్రాక్టికల్గా మీరు ఒక 4-5 కూర్చున్నారు, లేకపోతే 10 మందితో కూర్చున్నప్పుడు మీరు ఏ విధంగా దీన్ని తీసుకోవాలి, అదొక ప్రాక్టికల్ మోడల్లో నేను ఇది స్టార్ట్ చేయబోతున్నాను. మేబీ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ సో. అది మీరు అప్లై ఉండి, అది మొత్తం 52 వారాల ప్రోగ్రామ్, అది టోటల్ 52 వారాలు, ఐ థింక్ సో 52 వారాలది. అది 52 వారాల కింద దాన్ని ఒక ఫోరంలో స్టార్ట్ చేయబోతున్నాను. డివోటీస్ కెన్ అటెండ్ దట్ అని అర్థం చేసుకోవచ్చు. ప్రచారంలో మనం ప్రభుపాద్ పుస్తకాల మీద ఆధారపడి ఎంత చెయ్యొచ్చు అనేది, ఇటువంటి వెళ్ళక్కర్లేదు. చదవండి, బాగా అర్థం చేసుకోండి, ఆచరించండి, ఇతరులకు శ్రద్ధతో ప్రచారం చేయాలి, అంతే, దట్స్ ఆల్. అది ప్రచారం చేసేప్పుడు ఇతరులను దృష్టిలో పెట్టుకుని చెయ్యాలన్నమాట, దేశకాల పాత్ర ప్రకారం. ఓకే, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మనం నెక్స్ట్ వారంలో ఈ ప్రచారంలో ఉన్న సూత్రాలను మనం కొంచెం క్లియర్గా అప్పుడు చూద్దాం. ఎవరికి ఏదైనా ప్రశ్న ఉందా?
హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్వత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు ఓకే. మీరు చెప్పిన బుక్స్ తెలుగులో ఉన్నాయా ప్రభుజీ? ఏ పుస్తకాలు? అదే ఇప్పుడు భక్తి వృక్ష, జయపతాక్ స్వామి మహారాజ్ అవన్నీ గారు. తెలుగులో ఉన్నాయి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో ఉన్నాయి, అన్ని భాషలో. ఆ, మన టెంపుల్లో ఉంటే ఆర్డర్ చేసుకుంటాం ప్రభుజీ. అది మీరు కాంటాక్ట్ అవ్వండి మన మేబీ మోహిని రూప మాతాజీ వాళ్ళకి తెలుసు, శ్రీకాంత్ నరసింహ వాళ్ళకి కూడా తెలుసు, కాంటాక్ట్ అవ్వండి. ఇది ఓకే ఒక ప్రభుజీ. బుక్స్ అది మీరు పెట్టుకునే జస్ట్ 4-5 కూర్చోండి. వాళ్ళందరూ ఈ 52 వారాల తర్వాత 1600 అయిపోతారు, సిన్సియర్ డివోటీస్ అవుతారు అనమాట. కానీ వారి సిన్సియర్ డివోటీస్ అయిన తర్వాత మీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఏంటది? మీరు కూడా ఆ కమిట్మెంట్ మెయింటైన్ చేయాలి. నేను ఒక భక్తుడి గురించి చెప్పాను కదా, అమెరికాలో ఒక ఫ్లాట్ లో 6గురితో భక్తిను స్టార్ట్ చేసి 6గురు కూడా డివోటీస్ అయ్యారు. తర్వాత అన్నాడు రాధేశ్యామ్ ప్రభుజీకి వచ్చి, ప్రభుజీ నేను ఇప్పటి నుంచి ప్రచారం వదిలేస్తాను. ప్రభు అడిగారు, ఎందుకు వదిలేస్తావంటే, ప్రభు చాలా భయంగా ఉంది, నేను ప్రచారం చేసిన ప్రతి ఒక్కడు సీరియస్ అయిపోయాడు, ఇప్పుడు నేను రిలాక్స్ అవ్వాలనుకున్నా నన్ను వదలనివ్వట్లేదు వాళ్ళు. కొంచెం రిలాక్స్ అయ్యి ఓకే జపం ఇప్పుడు నేను 16 చేయను, ఒక 6 రమాలకు వచ్చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నన్ను అన్నిట్లోకి లాగుతున్నారు. కొంచెం మెటీరియల్ ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకుంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు ఆ సిన్సియారిటీగా తీస్తున్నారు. ఓకే, ధర్మో రక్షిత. మనం ధర్మాన్ని రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది అనమాట. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ప్రచారం చేస్తే మనం మాయ నుంచి భగవంతుడు మనల్ని కాపాడుతాడు. అలా కాపాడిన సత్సంగంలో మనం ఉండడం మన అదృష్టం, దాన్ని దురదృష్టంగా భావించకూడదు. ఓకే, మీ అందరికీ ఒక స్పెసిఫిక్ మీకు ఆన్లైన్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి వినడానికి, ఆస్వాదించడానికి. కానీ ఎక్కడైతే సాంగత్యంలో మీకు ఒక ట్రైనింగ్ కింద ప్రేరణదాయకంగా, అదేవిధంగా పర్సనల్ 1-to-1 గైడెన్స్ లెవెల్లో ఇలాంటి సాంగత్యం దొరకడం చాలా అదృష్టం. దీన్ని మీరు డోంట్ టేక్ ఇట్ క్యాజువల్గా తీసుకుని, ప్రభు నేను ఒంటరిగా భక్తి చేసుకుంటాను, నాకెందుకు ఈ భక్తుల సాంగత్యం, ఏంటి అవసరం, ఎందుకు ఏర్పరచుకోవాలి భక్త సాంగత్యం, ఎందుకు ప్రచారం చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేరు. అర్థం చేసుకోండి. ఓకే, హరే కృష్ణ. సో ఐ థింక్ వాణి మాతాజీ వారు వాణి మాతాజీ క్లాస్ కండక్ట్ చేస్తారు ప్రభు. మీరు ఒక ఎగ్జాంపుల్ లీడ్ చేసి ముందు వెళ్ళండి. హరే కృష్ణ. ఓకే, మీ బ్లెస్సింగ్స్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, ఇంకెవరైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళ ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎవరైనా అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారా ప్రభుజీ? హరే కృష్ణ. ఎస్, రామమూర్తి ప్రభు ఏదో అడగాలనుకున్నారు. బలరామయ్య ప్రభు. వాణి మాతాజీ క్లాసులు కండక్ట్ చేసేవాళ్ళు, చాలా బాగా చేస్తారు వాళ్ళు, సిన్సియర్. ఎస్, రామమూర్తి ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, ఇప్పుడు భక్త ప్రహ్లాద్ మహారాజు తను భగవంతుడు ఇందుకన్నా లేని సందేహం వల్ల అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే చెప్పగలిగాడు కదా వాళ్ళ నాన్నగారితో, హిరణ్యకశిపుడితో. అలా అనుభవపూర్వకంగా మనకి తెలిసినప్పుడే మనం చెప్పగలుగుతాం ఏదైనా. మీ ప్రశ్నకు అర్థం కాలేదు, మీది అక్కడ సౌండ్ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఒక్క నిమిషం. ఇంకెవరైనా రిపీట్ చేయగలరా ప్రభు అదే చెప్పింది? ప్రశ్న ఏమిటో? హరే కృష్ణ. ఎస్, అదే ఇప్పుడు మనం ఆచరించినప్పుడే అనుభవించినప్పుడే చెప్పగలం కదా అని అడుగుతున్నారు రామూర్తి. కొన్ని ఆచరిస్తాం ప్రభు శ్రద్ధతో, అది మనం సాక్షాత్కారం పొందడానికి సమయం పడుతుంది అనమాట. కానీ ఆచరించినప్పుడు ఒక శ్రద్ధతో, ఆ శ్రద్ధతో ఎంత ఆచరించాలో అది మిగతా వాళ్ళు కూడా చెప్పచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక
ఒక ఊరంతా మంటలతో అంటుపోతుంది అనమాట, గుడిసెలన్నీ. ఒక గుడిసెలో అమెరికన్స్ ఉన్నారు, ఇంకో గుడిసెలో ఆఫ్రికన్స్ ఉన్నారు, మూడో గుడిసెలో యూరోపియన్స్ ఉన్నారు, ఆ, ఐదో గుడిసెలో ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు, ఆరో గుడిసెలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, పల్లెటూరు వాళ్ళు. ఇప్పుడు మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు అంటుకున్నప్పుడు అందరూ ఒకడు వచ్చాడు బయటికి, అమెరికన్ బయటికి వచ్చాడు, చూశాడు, అరే అన్ని మంటలు అందరూ లోపల పడుకుని ఉన్నారే, లేపాలే. ఇప్పుడు ఆఫ్రికన్ ఇంటికి వెళ్తాడు అనమాట, గుడిసె అంటుకుంటాం గుడిసెకి వెళ్ళి. అక్కడ చెప్తాడా చెప్పడా ఆయన? చెప్తారు. నాకు లాంగ్వేజ్ రాదు, ఏం చెప్తాను సరే వదిలేద్దాం వెళ్ళిపోతాడా? ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో మీరు ఉద్దేశపూర్వకంగా భౌతిక ప్రపంచం నుంచి ఒక వ్యక్తిని బయటపెట్టే ఆలోచన ఉన్నప్పుడు మీరు చెప్పే లాంగ్వేజ్ వాడికి అర్థమైనా అవ్వకపోయినా మీరు విషయం వాడికి చెవికి తెలుస్తుంది అనమాట. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్, మీ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ బ్యారియర్. మీకు అండర్స్టాండింగ్ ఉందా లేదా, నో ప్రాబ్లం, ప్రచారం చేయండి, అది ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. బికాజ్ ఇట్స్ ఎమర్జెన్సీ. చైతన్య మహాప్రభు మిషన్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీలో అందుకే బక్సిజాన్ ఠాకూర్ అంటారు, ప్రభుపాద్ అంటారు, అరే మనం వెయిట్ చేద్దాం, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం ప్రచారం చేద్దాం. వెంటనే అంటారు బక్సిజాన్ ఠాకూర్, కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ సో అర్జెంట్ that it cannot wait for the political changes in the society. ఈ కృష్ణ భావనామృతం ప్రతి ఒక్కరికి అందజేయడం ఎంత అవసరం అంటే, ఈ రాజకీయ పరిస్థితులు మారాలనే విషయం కోసం వేచి చూస్తే ఎప్పటికీ అవ్వదు. అది ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు పోతారు. బ్రిటిష్ రూల్ చేస్తున్నప్పుడు తర్వాత ఇంకోటి ఎవడో వచ్చి రూల్ చేస్తాడు అని బక్సిజాన్ గారు అన్నారు. అప్పుడు అది సత్యం కూడా అయింది. ఓకే, ఎవడో వచ్చాడు, ఇండియాను ఉద్ధరిద్దామనే పేరుతో వచ్చి ప్రెసిడెంట్ అయ్యాడు. ఏం చేశారండి? ప్రైమ్ మినిస్టర్ అయ్యి మొత్తం సర్వనాశనం చేశాడు. ఇంకోళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు బాగా చేస్తారనుకున్న వాళ్ళను ఇండియన్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. సో ఇలా మారుతూనే ఉంటాయి పొలిటికల్. వాటి కోసం వెయిట్ చేస్తుంటే మనం ప్రచారం చేయకుండా అవ్వదు. నాకు అర్థమైనప్పుడు సాక్షాత్కారం వచ్చిన తర్వాతే చేస్తానంటే అంత టైం లేదండి, అంత టైం లేదు. వేరే ఎమర్జెన్సీ. ఒక ఎడారిలో ఒక తండ్రి తన కొడుకుని తీసుకువెళ్తున్నాడు అనమాట. సడన్ గా కొడుకు కాలికి ఇసుకలో ఏదో తగిలింది. వెంటనే చేయి పెట్టి తీస్తే వింతగా ఉంది, అది వింతగా ఉంది, ఎప్పుడు చూడలేదు తన జీవితంలో ఆ అబ్బాయి. సో వెంటనే తండ్రి చూపించాడు. తండ్రి చూడగానే అర్థమైంది, ఏంటిది? ఇది డిజిటల్ వాచ్. ముందు ఎవడో వెళ్ళి ఉంటాడు ఎడారిలో, అక్కడ పడేసుకున్నాడు. సో తండ్రికి తెలుసు అనమాట వాచ్ ఏంటి, ఇది ఏంటంటే వాచ్ అంటాడు. ఓ వాచ్, ఇది ఎలా తయారు చేస్తారు? ఇది ఇసుక నుంచే పుట్టుకొస్తుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అని ఇసుక నుంచి వచ్చినవి అనమాట. ఓకే, సో సిలికాన్. సో అక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటాడు. దీని ఫంక్షన్ ఏంటంటే దీని సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. కొడుకు వింటాడు అన్ని, కానీ వాడికి అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, కానీ అది అర్థం అవ్వలేదు వాడికి. సో నా దగ్గర పెట్టుకుని అన్నాడు, నాన్న పెట్టుకొని నీ దగ్గర అన్నాడు. జోబులో పెట్టుకుని నెక్స్ట్ రోజు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్కి చూపిస్తాడు, చూసావా ఇది వాచ్ అంటారు దీన్ని, ఈ వాచ్ ఇసుక నుంచి పుడుతుంది, ఈ వాచ్ని డిజిటల్ అంటే ఇది సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తుందని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాడు క్లాస్లో. సో ఇప్పుడు ఆ పిల్లోడు ప్రచారం చేశాడా చేయలేదా? తండ్రి చెప్పిన విషయం ప్రచారం చేశాడు ప్రభుజీ. యాజ్ ఇట్ ఈస్ చెప్పాడు. కానీ తండ్రి ఏ సాక్షాత్కారంతో వాచ్ గురించి చెప్పాడో కొడుకు కూడా అదే సాక్షాత్కారంతో చెప్పాడా? మిగతా పిల్లలకి అదే అండర్స్టాండింగ్తో చెప్పాడా? ఎస్, ఏ అండర్స్టాండింగ్తో, ఏ అనుభవంతో తండ్రి ఆ వాచ్ గురించి చెప్పాడో ఆ అనుభవం కానీ ఆ అండర్స్టాండింగ్ కానీ పిల్లోడికి ఉందా? కానీ అది ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా చెప్పండి? మనం ఎలాంటి వాళ్ళంటే మన నర్సు లాంటి వాళ్ళం అనమాట మనం. ఓకే, మన నర్సెస్ లాంటి వాళ్ళం. ఏం చేస్తాం? మన అన్ని అడ్జస్ట్ చేసేస్తాం. ఓకే, హాస్పిటల్లో టక్ 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 టక్
పేషెంట్ వచ్చాడు, వీడికి ఏ మెడిసిన్ అన్నీ తెలుసు, మనకి అన్నీ తెలుసు అనమాట, అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టేస్తాం. కానీ మన దగ్గర ఒకటే లేదు, ఏంటది? ఆ పర్టికులర్ ట్యాగ్ లేదు, డిగ్రీ లేదు, ఆపరేషన్ కత్తి పెట్టి కట్ చేసి ఏ పాటను తీయాలో అది అనుభవం లేదు, ఆ సాక్షాత్కారం లేదనమాట. మిగతావన్నీ తెలుసు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం చేసే సేవ ఒక నర్సు లాంటిది అనమాట ప్రచారంలో. దానికి మీకు అనుభవం, సాక్షాత్కారం అనేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే, ఉంటే చాలా మంచిది. అది లేకపోయినా మీరు ప్రచారం చెయ్యాలి. ఎంతో మందిని కలుస్తాం ఈ రోజంతా, 20 మందిని కలుస్తాం, లేకపోతే 100 మందిని కలుస్తాం. అందులో ఒక 10 మందితో అయినా ఇవాళ విన్న విషయాన్ని చెప్పండి. మీరు ఒక్క విషయమైనా చెప్పండి వాళ్ళకి. అలా స్టార్ట్ చేయండి మీ ప్రీచింగ్. ఇవాళ మీరు భాగవతంలో విన్నది, లేకపోతే ప్రభుపాద్ క్లాసులో విన్నది, లేకపోతే ఇవాళ క్లాసులో విన్నది, ఏదో ఒక విషయం ఒకటి ఎక్కడ క్యారీ చేసుకోవాలి మనం. అది ఒక 10 మందికి షేర్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రీచింగ్. ప్రభుపాద్ శిష్యులు అలాగే చేసేవారు. క్లాస్ వినేవారు, ప్రభుపాద్ది ఓ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ చెప్పారు అని వెళ్ళి ఒక 10 మందికి అదే ఎగ్జాంపుల్ షేర్ చేసేవారు. ఓకే, హరే కృష్ణ. ఎస్, రామూర్తి ప్రభు, యూర్ ఓకే? ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే ప్రభు. So devotees can leave, or they important pressing question, ఏదైనా ప్రెజరైజింగ్ క్వశ్చన్ ఉందంటే అడగండి, లేకపోతే వెళ్ళి అండి. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్. హరే కృష్ణ ప్రభుజీ నేను యాక్చువల్ గా విజిట్ కి వెళ్ళా ప్రభుజీ, జంగారెడ్డిగూడెం, తిరువురు అటు వెళ్ళాను. వాళ్ళు యాక్చువల్ కాఫీ ఆఫర్ చేస్తారు కదా. ఓకే, వెళ్ళినప్పుడు సార్ నాతో వచ్చిన ఫ్రెండ్స్ అన్నారు, ఆయన ఏం తీసుకోడు, ఆయన భక్తుడు అది ఇది అంటే, వాళ్ళు కంఠమాలు చూసి కృష్ణ భక్తులా అని అడిగారు. అవును అన్నాం. అంటే వాళ్ళకి ఐడియా ఉండదు, కానీ వాళ్ళు మన ఎలాగా నెక్స్ట్ కాఫీ వచ్చి సబ్స్టాన్స్ వచ్చింది, ఒక సబ్జెక్ట్ వచ్చింది అక్కడ మీకు కాఫీ గురించి. అవునవును మాట్లాడండి. ఓకే, కాఫీ ఎందుకు మేము తీసుకోము, బయట ఏం తీసుకోము, అసలు బయట కూడా తీసుకోమంటే అప్పుడు మీరు చెప్పచ్చు, ఎందుకు చేస్తామంటే ఇది అండి, ఇది నియమము, ఇలా ఉంటది. ఒక్క అవకాశం, ఒక్క సబ్జెక్ట్ సరిపోతుంది, ఒక్క విషయం దొరికిన విషయం మీద మీరు దూరిపోవచ్చు. ఓకే ఓకే, అలాగే మాట్లాడండి. అంటే వాళ్ళ మీద ప్రెజరైజేషన్ చేసేటట్టు కాకుండా, ఇది నాకు ప్రభుజీ మీ ఫ్రెండ్స్ అనొచ్చు, నేను ముందు గ్లాసులు కాఫీలు తాగేవాడిని, కానీ మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక హయ్యర్ టేస్ట్ వచ్చింది. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, పిల్లోడు బంతితో ఆడుకునేవాడు చిన్నప్పుడు, తర్వాత సైకిల్ రాగానే బంతిని పక్కన పెట్టేశాడు, తర్వాత బైక్ రాగానే సైకిల్ని పక్కన పెట్టేశాడు, తర్వాత కార్ రాగానే బైక్ని పక్కన పెట్టేశాడు. సో రుచి అనమాట, హయ్యర్ టేస్ట్. ఇక్కడ ఈ భక్తిలో మేము తీసుకునే ప్రసాదం కానివ్వండి, మేము చేసే కార్యాలు కానీ, అందులో ఉన్న రుచి వల్ల కాఫీ మీద రుచి పోయిందండి. ఇలాగా వాళ్ళే మీరు ఎందుకు తాగకూడదని చెప్పకూడదు అక్కడ మనం. ఓకే, నేను ఎందుకు తాగనో చెప్పాలి, మీ అనుభవాలు చెప్పాలి. మీ అనుభవాలు చెప్పేటప్పుడు ఎవరు మీరు ఖండించరు, మీరు ఫిలాసఫీ చెప్పినప్పుడు ఖండిస్తారు, కానీ మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పండి. ఇది పోస్ట్ మోడర్న్ వరల్డ్ అనమాట, ఇది ప్రస్తుతం. పూర్వంలా కాదు, మీరు కంటిమాల వేసుకున్న గురువు గారు అని ఎవరు వచ్చి వినరు మిమ్మల్ని నుంచి. ఓకే, మీ అనుభవాలు షేర్ చేయండి, పీపుల్ చాలా బాగా వింటారు. అందుకే మన ప్రీచింగ్, వీ హావ్ టు ప్రీచ్ టు ద హార్ట్. కానీ సబ్జెక్ట్ అక్కడే విషయం వచ్చింది, ఆ విషయం బట్టి దూరిపోవచ్చు అనమాట, ఏ విషయమైనా. ఇప్పుడు బెంగాల్లో పొలిటికల్ చేంజ్ అయిందనమాట, దీదీ మోదీ. సో దీని మీద చాలా మంది చర్చించుకుంటారు బయట వాళ్ళు. కలిసిన ప్రతి వాళ్ళు నాకు తెలియదు అంటాడు, నువ్వు కోల్కతా నుంచి ఏమైంది? అప్పుడు ఆ దీదీ మోదీని మనం మారుస్తాం అనమాట. ఆ విషయాన్ని, సబ్జెక్ట్ మ్యాటర్ని మార్చేయాలి ఇమ్మీడియట్ గా. ఓకే, హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభు. ఎస్, కళ్యాణి రాధాదేవి మాతాజీ. మా ప్రభు, ఇప్పుడు మీరు ప్రచారం చేసేటప్పుడు వాదోపవాదాలు చేయకూడదని చెప్పారు కదా ప్రభు. అంటే ఇప్పుడు మన క్లాస్ భక్తి వృక్ష తీసుకుంటున్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది అనుకోండి, దాంట్లో వాళ్ళు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తారు ప్రభు. అంటే ఇప్పుడు ఉదాహరణకి రాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు అడవుల్లో పంపించేశారని ఒక గట్టి వాదన వచ్చింది ప్రభు.
ఎస్. అది వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి అంటే నేను సో అన్నాను భగవంతుడు బేసికలీ 2 విషయాలు ఇక్కడ మనం ఇది చర్చించుకుంటాం దీని మీద ఆల్రెడీ. అది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఓకే మనం ప్రచారం చేసేటప్పుడు మనం 3 రకాల వ్యక్తులని మనం కలుస్తాం. ఒకళ్ళు అసూయతో ఉన్న వాళ్ళు, ఒకళ్ళు ఆ, అంటే ఇన్నోసెంట్, అంటే వాళ్ళు అమాయకులు అనమాట, అజ్ఞానులు. ఓకే, మూడోలేమో భక్తులు అనమాట. సో ఇప్పుడు ఒక అజ్ఞాని అంటే అమాయకంగా వాళ్ళకి తెలియక వాళ్ళు వాదోపవాదాలు చేసినప్పుడు మీరు చెప్పచ్చు ప్రేమతో. ఓకే కానీ అసూయతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే, మీ మీద మీరు చెప్పే భక్తి మార్గం మీద వాళ్ళతో మనం మాట్లాడకూడదు, ఎక్కువ వాదోపవాదాలు చేయకూడదు. కానీ అమాయకులు వాళ్ళు తెలియక ఏదో ఎక్కడో వినేశారు, వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు, వాళ్ళు ఏదో విన్నదే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు మనం ప్రేమగా చెప్పాలి. ఇదే ఉంటుంది ప్రభు, ఎక్కువ అమాయకంతోనూ అడిగే వాళ్ళే ఉంటారు ఎక్కువ. అందుకే వాళ్ళు మీ క్లాసులో కూర్చుంటున్నారు అనమాట. అయితే కూర్చోరు వాళ్ళు. కొంతమంది రోడ్డు మీద అంటే వాళ్ళు రారు, కానీ మీతో ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటారు, వాళ్ళని వదిలేయండి. అందుకే మనం మధ్యమధికారి లెవెల్లో మన అమాయకులు అజ్ఞానులకి ప్రచారం చేస్తాం. అసూయ ఉన్న వాళ్ళని మనం జనరల్లీ సెపరేట్ గా పెడతాం. మీరు ఎంత అలాంటి చెప్పినా వాళ్ళు వింటారండి, వినరు వాళ్ళు. అది అలాంటి వాడు కాదులేండి ప్రభు, ఇది ఆ, అమాయకంతోనూ కొంచెం yeah, అజ్ఞానంతోనూ అడిగిన yes. క్వశ్చన్. సో అంతే అప్పుడు ప్రభు. చెప్పొచ్చు, నాకు కూడా ఇలాగే అండర్స్టాండింగ్ ఉండేదండి, మీరు చెప్పింది ఆ, కరెక్టే, కానీ భక్తి మార్గంలో నేను ఒక ఆచార్యుల కామెంటరీ విన్నాను, అందులో ఈ విధంగా వర్ణించబడింది, దీని వెనకాల ఎంత పెద్ద కథనం ఉందండి. మాయాదేవి, మాయా ఓ, సీత, ఆవిడ వేదవతి, ఆ స్టోరీ అంతా చెప్పొచ్చు మీరు. అదే చెప్పాను ప్రభు, అది కరెక్టో కాదో ఒకసారి మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఇంకొకటి ఏంటంటే భగవంతుడు చేసిన లీలలకి కొన్ని కారణాలు మనం తెలుసుకోలేకపోవచ్చు, కాబట్టి అలా జరిగిందని కూడా చెప్పాను నేను. అది అది కూడా మనం చెప్తాం, కానీ అందరూ ఏమంటారంటే అరే లేకపోతే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చని. మనం ఓ, తెలియనప్పుడు మీరేం చెప్పాలి, ఓకే నాకు తెలియనప్పుడు మాతాజీ నేను దీని గురించి అడిగి సీనియర్స్ ని మీకు మళ్ళీ మీకు చెప్తానులే, రిప్లై చేస్తానని చెప్పాలి. అప్పుడు మేము ఓకే నమ్మకం పెరుగుతుంది వాళ్ళకి. అంటే నోటికి వచ్చేసి చెప్పట్లేదు మాతాజీ, తెలియకపోతే తెలియదని ఒప్పుకుంటుంది, అడిగి చెప్తానంటుంది, అంటే ఎంత నమ్మకం ఉంటుంది మీ మీద ఓకే ప్రభు. కదా. ఎస్ ప్రభుజీ, ఇదే అనుభవం ఉంది ప్రభుజీ. ఇది ఫస్ట్ లో బీజీ 18 కోర్సెస్ చేసినప్పుడు ఉమ్, మాతాజీ లాస్ట్ లో భయపడేవారు. ఫస్ట్ లో మోహిత్ మాతాజీ అప్పుడు ఒక ఆయన క్వశ్చన్ ఆన్సర్స్ లో కర్ణుడి గురించి టాపిక్ వచ్చింది. ఉమ్, కర్ణుడి గురించి టాపిక్ వచ్చి కొంచెం ఆర్గ్యుమెంట్, కొంచెం అంటే వాళ్ళు క్వశ్చన్లు అడగడం వీళ్ళు చెప్పడం చేశారు. yes. లాస్ట్ లో కర్ణుడే గొప్పవాడు అది ఇది అన్నాడు. అప్పుడు మాతాజీ అన్నారు, ఓకే ప్రభు నాకు తెలియదు, సీనియర్స్ అడిగి చెప్తాను అన్నారు. అవును. కనుక్కొని చెప్తా మా ప్రభుని అన్నారు. దానికి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి నాకు ఆ ఒక్క వర్డే నచ్చింది, మీరు తెలియదు అన్నారు అని చెప్పి మూలా పద్మావతి గారు అని వాళ్ళు అనమాట. Yes. వాళ్ళు ఇప్పుడు సిన్సియర్ డివోటీస్ అయిపోయారు బాగా. వండర్ఫుల్. సో అది యాక్చువల్లీ ప్రచారం చేయడం వల్ల భగవంతుడు హృదయంలోన ఎన్నో ఆ, ఆ, ఎన్నో అనుభవాలని, ఎన్నో సాక్షాత్కారాలని, మన నమ్మకాన్ని పెంచుతాడు. యూ కెన్ యాక్చువల్లీ సీ కృష్ణాస్ హ్యాండ్. మనం ప్రచారం చేసేటప్పుడు మనం భగవంతుడి మనతో పాటు ఉంటున్నాడు, మనతో తిరుగుతున్నాడు, అన్ని మనం గమనించగలం. సచ్ అమేజింగ్ థింగ్ నా. అది ఫస్ట్ వస్తుంది ప్రభు, కీర్తన చేస్తాము మనం, మళ్ళీ చాంటింగ్ చేస్తాం కదా, అప్పుడు తప్పకుండా ఉంటాడని అనుకుంటాను ప్రభు నేను. ఎస్ ఎస్ ఉంటాడు. అలాగే మనం చిన్న చిన్న ఆటం బాంబు లాంటి వాళ్ళు అనమాట. మనం చేసేది ప్రయత్నాలు అది నెమ్మదిగా పెరిగి 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 విస్ఫోటన అవ్వబోతుంది. అవడానికి టైం పడుతుంది, దానికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎస్ పద్మావతి మాతాజ్. ప్రభుజీ సారీ ప్రభుజీ. కృష్ణ కరెక్ట్. ఏమైనా చెప్పాలనుకుంటున్నా, ఓకే ఫైన్. సో అక్కడ పాయింట్ ఏంటంటే మనం నెమ్మదిగా స్టార్ట్ అవుతాం, ఓర్పుతో, సహనంతో, ప్రేమతో ప్రచారం చేయాలి. ఓకే, ఎదుటి వాడిని గెలవాలనే ఉద్దేశంతో ప్రచారం చేయకూడదు. ఓకే, దానివల్ల చాలా మందిని పోగొట్టుకుంటాం మనం లైఫ్ లో. మనమే ఒంటరిగా ఉంటాం టీచింగ్ తర్వాత. నాకు ఒక విశ్వాసం ఉండేది, నేను ఇప్పుడు కూడా నేను గర్వంతో చెప్పగలనది, నేను టచ్ చేసిన ప్రతి వ్యక్తిని ఇప్పుడు దాకా నేను వదలలేదు. వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోయారా అది వేరే విషయం. నేను టచ్ చేసిన ప్రతి వ్యక్తిని, వాడు ఇప్పుడు డివోటియా, 16 రౌండరా, బ్రహ్మచారియా, గృహస్థ, లేకపోతే నాన్ డివోటియా, 4 రౌండరా, లేకపోతే స్ట్రగ్లింగ్ డివోటియా, లేకపోతే ఎస్కేప్ అయిన డివోటియా, ఒక్క వ్యక్తిని ఇప్పటిదాకా
అంటే ప్రీచింగ్ అంటే అలా ఉండాలి. నేను ఒక వ్యక్తికి సమయం ఇస్తున్నానంటే నా లాస్ట్ శ్వాస దాకా సమయం ఇస్తాను నేను. అంటే మీ సమయం పోగొట్టుకోవడం కాదు, వాళ్ళకి అవసరం మాకు ఇవ్వడం అవసరం అనమాట. లేదు. అంటే ఆ ఇంటెన్షన్ ఉండాలి మనలో. నా లాస్ట్ శ్వాస లేకపోతే వాడి లాస్ట్ శ్వాస దాకా వాడికి సహకరిస్తాను నేను భక్తిలో. ఈ సంకల్పంతో ఉండాలన్నమాట. అప్పుడు మీ ప్రచారంలో వీళ్ళు బ్యాక్ ఎఫెక్ట్ చూస్తారు మీరు. ఓకే థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎస్, రమ్య పద్మజ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు నాకు చిన్న ప్రాబ్లము, డౌట్ కూడా కొంచెం తీరుస్తారని చెప్తున్నాను. ఎస్ మామూలుగా అయితే ఖచ్చితంగా చేయొచ్చు అన్నారు కదా, అట్లాగే ఇంకోటి కూడా చెప్పారు కదా ప్రభుజీ, ముగ్గురికి చేయకూడదని. మూడో వాళ్ళు ఎవరో చెప్పారు కదా ప్రభుజీ, అదే ఎక్కువగా తిరస్కరిస్తారా అని. మూడు రకాల వ్యక్తులు అర్థమవుతుంది ఉంటారు. ప్రభు. 3 రకాల వ్యక్తులు ఉంటారు. అవును ప్రభు. మనుషులు జనరల్లీ 3 కేటగిరీలు ఉంటారు. అసూయతో కూడిన, ద్వేషంతో కూడిన వ్యక్తులు మీ పట్ల, మీ భక్తి మార్గం పట్ల, మీరు పాటించే ఆస్పెక్ట్స్ మీద, అదొక కేటగిరీ. రెండో వ్యక్తి అమాయకులు, అజ్ఞానులు కానీ వినాలనే ఆతృత ఉంటుంది, లేకపోతే మీతో గొడవ పడినా మీ నుంచి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, మీతో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, మీతో ఒక పరిచయం ఏర్పరచుకోవాలని ఉంటుంది. జస్ట్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కొంతమంది మిమ్మల్ని చూసి నాకైతే వినండి అడిగారు కదా, అడిగినప్పుడు వినాలి ఫస్ట్. ఓకే, వినిన తర్వాత మీరు మళ్ళీ అడగండి. ప్రభు హరే కృష్ణ. రమ్య పద్మజ మాత, చెప్పండి ప్రభు. నేను చెప్పేది చెప్పండి వినండి ప్రభు. ఫస్ట్. ఓకే, తర్వాత మీరు చెప్పండి. ఇంకా అవ్వలేదు నేను ఓకే. చెప్పేది. మూడో వ్యక్తి ఎవరంటే భక్తులు అన్నమాట. ఆ భక్తులు మీకన్నా భక్తిలో బాగా చేసే భక్తులు ఉంటారు, మీరు గమనిస్తారు అవి. సో మనం ఏం చేయాలి మన లైఫ్లో? అలాంటి భక్తుల సాంగత్యం తీసుకోవాలి. వాళ్ళ సాంగత్యంలో మనం వినాలి, నేర్చుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగాలి. అండ్ అమాయకులు, అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి మనం ప్రచారం చేయాలి. ద్వేషంతో, అసూయతో కూడిన వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. వాళ్ళకి ఏం వచ్చి మీరు ఒక ప్రసాదం ఇవ్వండి, ప్రసాదం ద్వేషించరు వాళ్ళు. వాళ్ళకి హరినామ సంకీర్తన వినిపించండి, వాళ్ళ కోసం ప్రార్థించండి ద్వేషంతో ఉన్న వాళ్ళని, అది సరిపోతుంది. వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో కూర్చి వాదోపనాదాలు చేశారనుకోండి, మీలో ఉన్న ఆలోచన కూడా తీసేస్తారు వాళ్ళు. ఓకే, సో అనవసరంగా మనము గొడవలు ఓకే అవుతాయి. ప్రభు. ఓకే, అర్థమైందా మీకు? ఓకే ప్రభు, అర్థమైంది ప్రభు. అది మన ఫ్యామిలీలో కూడా ఈ 3 రకాలు ఉంటారు, మన బంధాల్లో కూడా ఈ 3 అదే రకాలు. ఉన్నారు ప్రభు, అందుకే మీకు ఫోన్ చేయాలని మాట్లాడుతున్నాను. ఉన్నారు అందుకే. అప్పుడప్పుడు మన సొంత మనుషులు, మన రక్తం పంచుకొని ఉన్న వాళ్ళే ద్వేషిస్తారు. అప్పుడు ఏం చేయలేదు, ఓన్లీ కృష్ణ ప్రసాద్ ఇవ్వండి, వాళ్ళ కోసం ప్రార్థించండి, సరిపోతుంది. ఇప్పుడు ద్వేషించే వాళ్ళు రేపు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు చేసేదానికి మర్యాద ఇస్తారు. ఓకే, ఓర్పు సహనం ఉండాలి మన తోట్ల, అంతే. ఓకే, ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. Yes. Okay, we'll conclude here. Thank you very much. Vancha kalpatarubhasya kripa sindhubhayeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti Vaishnava vrinda ki జై jai. Vaishnava Thakur ki jai. జై Srila Prabhupada ki jai. Sai జై. ki jai. హరి హరి బోల్. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.